రాంబాబు గారు ఇప్పుడు తాతమ్మ కళా సినిమాలో బాలకృష్ణ గారికి సుశీల గారు వాయిస్ ఇచ్చారు. బాలకృష్ణ గారికి మరి రామ్ రహీంలో వాయిస్ మారినట్టుంది ఏంటండి? అంటే ఆ సినిమా ప్రీవ్యూ చూసినప్పుడు నాకు బాలకృష్ణకి ఆ వాయిస్ ఆడప లేడీ వాయిస్ బాగానట్టు నాకు అనిపించింది. ఓకే, మరి సన్నగా ఉంటుంది కదా సుశీల గారి వాయిస్. లేడీస్ వాయిస్ తెలిసిపోద్ది కదా మనకి ఎంతైనా కానీ. నాకు నచ్చక మళ్ళీ నేను బిఎస్ సుబ్బారావు డిస్కస్ చేసుకుని బాలయ్యకి మాత్రం అప్పుడు సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాలి, చేసేటప్పుడు మేలు వాయిస్ పెట్టాలి. మేలు వాయిస్ పెట్టాలంటే ఘంటసాల నేను పెట్టలేను కదా. అందుకని ఈ మాధవపెద్ది రమేష్, సురేష్ తమ్ముడు రమేష్ ఉన్నాడని తెలిసి అతను మా ఆఫీస్కి పిలిపించి అతనితో వాయిస్ కొంచెం టెస్ట్ చేస్తే కొంచెం దగ్గరగా ఉన్నట్టు బిఎస్ సుబ్బారావు ఓకే అన్నారు. అప్పుడు అతనితో చేయించాను, అతనికి ప్లేబ్యాక్. మొత్తం దీంట్లోనే సుశీల గారు, దాంట్లో రమేష్ గారు. ఆ తర్వాత రామారావు విజయ పిక్చర్స్ ప్రింట్లో వెనక్కి తెప్పించి మళ్ళీ ఆ రీమిక్స్ చేసి మళ్ళీ ప్రింట్లో యాడ్ చేసి మళ్ళీ పంపించారు. అట్లాగా నాకు కొన్ని నాకు నచ్చలేదంటే ఎవరు చెప్పినా విన్నాండి. నాకు నచ్చపోతే ఈ మెంటాలిటీ ఎవరు చెప్పినా విన్నా. బాలకృష్ణ బాగాలేదు వాయిస్ అంతే. బాలకృష్ణ సుశీల మంచి ఆర్టిస్టు, మంచి గాయని, అయినా కానీ బాలకృష్ణకి 14 ఏళ్ళ కుర్రాడికి వాయిస్ కరెక్ట్ కాదని నేను అనుకుని అప్పుడు సెలెక్ట్ చేయాలంటే మాధవపెద్ది సురేష్ ఉన్నాడని, సురేష్ తమ్ముడు ఒక రమేష్ ఉన్నాడని. రమేష్ ఫస్ట్ ఇంట్రడ్యూషన్ మాదే, రమేష్తో పాడితే కరెక్ట్ సూట్ అయింది. తర్వాత అప్పుడు రామారావు కూడా ఆ ప్రింట్లన్నీ మళ్ళీ విజయ పిక్చర్స్ తెప్పించి ఆ పాటలన్నీ రీమిక్స్ చేసి మళ్ళీ ఆ కొత్త ప్రింట్లో ఆ పోర్షన్ మాత్రం వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు తాతమ్మ కళలో అయితే సుశీల గారి పాటే ఉంటుంది బాలయ్యకి. ఫస్ట్ రిలీజ్ అప్పుడు అయ్యే ఉంటాయి, రెండో రిలీజ్ అప్పుడు మార్చారు, మారిపోయింది. మళ్ళీ తర్వాత రిలీజ్ చేశారు కదా, తీసుకుని రిలీజ్ చేశారు కొంత ఆగి ఆపేసి. కరెక్ట్ నాకు మరి 40-50 రోజులు అవగానే మళ్ళీ ప్రింట్లు తెప్పించి చేశారు. అవును చేశారులేండి, మళ్ళీ రిలీజ్ చేశారు. కొన్ని అబ్జెక్షన్ వస్తే ఆపి సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు, అప్పుడు మార్చి ఉంటారు. అది ఇది ఎవరు తెలియని విషయం చెప్పాలంటే, ఇది ఎవరు తెలియదు ఈ విషయం కూడా. అవునవును, ఇంకో మీరు కానీ క్యాజువల్గానే చెప్పా కానీ నాకు నచ్చలేదు. అదే కాకపోతే ఒకసారి 2 సార్లు కాదు 4-5 సార్లు సినిమా చూసి ప్రివ్యూ చేసేవారు ఇక్కడ సుభాష్ని థియేటర్లు. అక్కడ వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్ళిపోతూ నేను ఒకసారి సినిమాకి బాలయ్య యాక్ట్ చేశాడండి, వేములవాడ భీమకవి. అది చేస్తే వేములవాడ భీమకవి పెట్టాల్సింది కాదని నేను చెప్పాను. ఏంటి నీకేంటి ఎందుకని అసలు వేములవాడ భీమకవి అంటే అతని మీద ఉండాలి స్టోరీ అంతా మీరు డ్యూయట్లు అన్నీ పాడి అప్పుడు ఎట్ట పెట్టాలన్నారు. రాజా కళింగ గంగు అని పెడితే బాగుండేది. కళింగ గంగు అన్నాను. కాదు మనకి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ కొంచెం నా పేరు మీదే డిస్ట్రిబ్యూషను, వాళ్ళు మనీ ఇవ్వటం కానీ మళ్ళీ అమ్మటం కానీ చేయాలంటే నాది ఉండాలి కదా, అందుకని అది అట్లా చేసామని అన్నారు. ఓకే, కొంచెం ఫ్రాంక్గా మాట్లాడేవాడిని, ఫ్రాంక్గా చెప్పేవాడిని, ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, కొండ బద్దలు కొట్టినట్టు డైరెక్ట్గా చెప్పేవాడిని. వేములపాడు సినిమా చూసి అందరూ బయటకు వచ్చినాక అందరూ కార్లు ఎక్కే ముందు అభిప్రాయం అడుగుతారండి. అడిగేవారు ఎట్టా ఉంది అంటే నేను కనపడాల, నేను ఆటో ఎక్కి వెళ్ళిపోయా ఇంటికి. అది అక్కడ సుభాష్ని థియేటర్లు వేసారండి, మేము అప్పుడు కోడమోకలు ఉండేవాళ్ళం. వెళ్ళిపోయా, ఏడి రాంబాబు కనపడలేదు అని. అప్పుడు మర్నాడు ఎప్పుడో వెళ్ళినప్పుడు రాంబాబు ఏంటి కనపడలేదేంటి. రామ్ రహీంకి ఎంత గ్యాప్ ఉందండి? ఒక 6 నెలలు. 6 నెలల గ్యాప్. తాతమ్మ కళ చూసేది 1974. అవును. అంటే నా అభిప్రాయం అంటే ఆయనకి అంతకన్నా. తర్వాత కూడా 2-3 సార్లు ప్రివ్యూలు చూసినప్పుడు ప్రివ్యూకి వెళ్ళేవాళ్ళం సుభాష్ని. అక్కడికి వెళ్ళే వాయినీలోను వెళ్తే రాంబాబు ఎట్టా ఉందని అడిగేవాడు ఆయన. ఆ ఒక సినిమా చెప్పకుండా వెళ్ళిపోయాను. మా కారు ఉంది, కారులో కూడా అయితే మళ్ళీ మా అక్క అందరం ఎక్కాలి కదా అని చెప్పి నేను ఆటోలో వెళ్ళిపోయాను ఇంటికి. రాంబాబు ఏడి అన్నాను. చెప్పాను నాకు నచ్చలేదన్న. ఏంటి అని మొత్తం మరి వేములవాడ భీమకవి పేరు పెట్టి మొత్తం అంత సినిమా అంతా మీరే ఉన్నారు కదా, అట్లాడప్పుడు రాజా కళింగ గంగు అని పెడితే పోయేదానండి. కాదు వేములవాడ భీమకవి అని టైటిల్ రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ వెనకెళ్ళిపోతారు, నా పేరే నాదే ఉండాలి, ఉంటేనే వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఇది అని చెప్పారు, సర్ది చెప్పారు నాకు. ఇప్పుడైనా సరేనండి నేను సినిమాకి వెళ్తాను, వారానికి ఒకటి గ్యారంటీకి వెళ్తాను, ఒకసారి 2 వెళ్తా. 2 నెలలుగా చెప్పేస్తాను ఇది వారం వెళ్ళిపోద్ది, లేకపోతే ఇది 40 రోజులు ఆడుతుంది. మన అఖండ సినిమా చూసినప్పుడు బాలయ్య చెప్పా ఇది బాగా ఆడుతుంది, ఇది చెప్పారు, నేను చెప్పానండి.